నేత ఎండి అబ్దుల్ అజీజ్ మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణంలో నివాసం ఉంటున్న మోతే రాజలింగు రజిత దంపతుల కుమార్తె శ్రీ తీర్థ తవక్కల్ పాఠశాలలో 1వ తరగతి చదువుతూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం పాఠశాలకే గర్వకారణమన్నారు. 5.5 సంవత్సరాల చిన్నారి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి పట్టణానికి వన్నె తెచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని వారు ఆకాంక్షించారు. చిన్నారి గెలుపుకు సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు నివసించేవి. ఏనుగులు, కోతులు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులి, నక్క మరియు అడవికి రాజైన సింహం కూడా అక్కడ నివసించేవాడు. కానీ ఆ రాజుకి చాలా వయసైంది. అందుకని ఒకరోజు అన్ని జంతువులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. వాళ్ళతో ఇలా అంటాడు, చూడండి, నాకు ఇప్పుడు వయసు అయింది. నేను మిమ్మల్ని వేటాడలేను. అందుకని మీ అందరికీ ఒక్కో అంకె ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు రోజు నాకు ఆహారంగా రావాలి. నేను మిమ్మల్ని తింటాను. నన్ను మోసం చేయకండి. అలా అన్న అనంతరం చాలా గట్టిగా గర్జించింది. ఆ సింహం గతనకు భయపడి జంతువులంతా తలుపారు. Somewhat very good name selected by their parents, Tirtha, daughter of Mote Rajalingu. Basically, Mote Rajalingu and his wife, both of them worked in our institution. That is also great privilege to us. So, his daughter studying in Tavakkal ASR area in Divinity School. So, on this occasion, I would like to say few important words regarding about this Tirtha. ముఖ్యంగా 5.5 years ఏజ్లో ఈ పాప స్టోరీ టెల్లింగ్ ప్రస్తుత సమాజంలో మనకు అసలు మోరల్ వాల్యూస్ అనేది తగ్గుతున్న ఈ క్రమంలో పిల్లలు ఈ చిన్న వయసులో మనకు ఆన్లైన్ ద్వారా ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈమె సెలెక్ట్ అవ్వడం, సో ఈమె పేరు దేశంలో ఆ బుక్లో ప్రింట్ అవ్వడం, ఇది మన రామకృష్ణాపూర్లోని తవక్కల్ పాఠశాలకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ మంచి